గెస్ట్ హౌస్ చుట్టూ అనుమానాస్పదంగా ఎవరూ లేరు. ముందు సిల్కీ లోపలుందో లేదో మనం కనిపెట్టాలి. డైరెక్ట్ గా వెళ్లి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తున్నట్టు మనం వెళ్లి సిల్కీ కోసం వెతికితే సరిపోతుంది కదా మ్యామ్. అది చాలా రిస్క్ రమ్య. మనం గెస్ట్ హౌస్ లో అడుగు పెట్టిన నెక్స్ట్ సెకండే గెస్ట్ హౌస్ మొత్తం మనం వచ్చామని తెలిసిపోతుంది. అందరూ పారిపోవడానికి ట్రై చేస్తారు. ఆ హడావిడిలో సిల్కీ కూడా తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. పైగా లోపల సిల్కీ ఉందో లేదో తెలుసుకోకుండా మనం ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే అసలు సిల్కీ లేకపోతే తనకి మనం తన కోసమే వెతుకుతున్నామని తెలిసిపోతుంది. అయితే ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్ళి సిల్కీని పట్టుకోవాలి, అంతేనా జెడి? కానీ ఇలా వెళ్తే రిసెప్షన్ దగ్గరే మనం ఎవరో వాళ్ళకి తెలిసిపోతుంది కదా మ్యామ్. మనం ఇలా వెళ్తే తెలిసిపోతుంది, కానీ కస్టమర్స్ లా వెళ్తే తెలియదు కదా రమ్య. మ్యామ్ మీరు కస్టమర్స్గా ఎలా వెళ్ళగలరు జెడి? మేం కాదు కేడి. మీరు కాక జెడి నేను వెళ్ళను. కేడి, నువ్వే కస్టమర్గా లోపలికి వెళ్ళి సిల్కీ ఉందని కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మేము వచ్చి అరెస్ట్ చేస్తాము. ఏం మాట్లాడుతున్నావు జెడి? నేను వెళ్ళను. కేడి, మన ఆపరేషన్ కోసం నువ్వే కస్టమర్గా లోపలికి వెళ్ళాలి, అంతే. వేరే ఆప్షనే లేదు. నేనెందుకు వెళ్ళాలి? కిరణ్ ఉన్నాడు కదా. ఇక్కడ కేడి అంటే ఎవరు? నేనే. నా పార్ట్నర్ ఎవరు? నేనే. టీమ్ ని ఇప్పుడు లీడ్ చేస్తుంది నువ్వా లేదా కిరణా? నేనే. లోపల ఎవరుంటారో తెలీదు. అసలు ఎలాంటి డేంజర్ ఉంటుందో మనకు తెలీదు. అలాంటప్పుడు లోపలికి వెళ్ళాల్సింది కిరణా నువ్వా? నేనే. సో ఇంకా డిస్కషన్ ఎండ్ అయిపోయినట్టే కదా? అయినట్టే. కానీ నేను ఈ గెటప్లో వెళ్ళి కస్టమర్ అంటే ఎలా నమ్ముతారు జెడి? ఏంటి కేడి, ఎన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు? ఈ సెటప్ కి సరిపడే గెటప్ రెడీ చేసుండనా చెప్పు? ఒకసారి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేయి. జెడి, ఇవన్నీ ఎప్పుడు సెట్ చేశారు? సిల్కీ ఇన్వాల్వ్ అయ్యిందని తెలియగానే రమ్యకి చెప్పాను. తనే అరేంజ్ చేసి ఆన్ ది వేలో కలెక్ట్ చేసుకుని వచ్చింది. ద్రోహుల్లరా. ఏంటి కేడి, లోపలికి వెళ్తున్నావా లేదా? నాకు వేరే ఆప్షన్ ఉందా? లేదు కదా. అందరూ వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తాను. తప్పదురా కేదారు. కానీ దందా బాగానే జరుగుతుంది కదా సిల్కీ. మనకి రౌడీలతో కిడ్నాప్లు అవసరమా? ఇంకా ఎన్ని రోజులు ఇలా వేలల్లో సంపాదిస్తావన్నా? వీళ్ళు చెప్పిన పని చేస్తే లక్షల్లో ఇస్తారు. పని అయిపోయాక ముంబై పోయి అక్కడ దందా మొదలు పెడదాం. ఏంటన్నా, పోలీసులకు తెలుస్తుందని ఆలోచిస్తున్నావా? అవును. వాళ్ళకి విషయం తెలిసి నన్ను వెతుక్కుంటూ వచ్చేసరికి మనం ముంబైలో దందా కూడా మొదలు పెట్టేసి ఉంటాం. నువ్వేం భయపడకన్నా, 2 రోజుల్లో పని అయిపోతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. ఏంటో నీ ధైర్యం. మేడం చూడ్డానికి కమెడియన్లా ఉన్నాను కదా? లేదు సార్. మీరు అబద్ధం చెప్తున్నారు కదా? మీరు ఇలా నవ్వుతారనే నేను గెటప్ వేసుకోనని చెప్పా.
నేను ఇప్పుడే తీసేస్తా. కిడి, కిడి. నిజంగా మరి కామెడీగా ఏం లేవు కానీ ఏదో కొంచెం కామెడీగా ఉన్నావు అంతే. జేడి సరే సారీ సారీ. కేడి, సిల్కీ వెనకాల ఎవరున్నారు, ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో మనకు తెలియదు కాబట్టి మనం రిస్క్ తీసుకోలేం కాబట్టి నేను ఇలా పంపాల్సి వస్తుంది. అర్థం చేసుకోగలను జేడి. రమ్య, సార్ విజువల్ పర్ఫెక్ట్ గా వస్తుంది కదా? వస్తుంది సార్. కేడి, ఎయిర్పోర్ట్స్ యూజ్ చేయి. హా. లోపలికి వెళ్ళి సిల్కీ ఉందని కన్ఫర్మేషన్ వచ్చి విజువల్ కన్ఫర్మేషన్ వచ్చాక మీరందరూ రండి. ఓకే కేడి. కేడి, అక్కడికి వెళ్ళే వాళ్ళకి మొహమాటాలు ఉండవు, ఇబ్బంది కూడా పడరు. నువ్వు కూడా అలా ఉంటేనే వాళ్ళకే అనుమానం రాకుండా ఉంటుంది. బా, లేదంటే ఈజీగా అనుమానం వచ్చేస్తుంది. అండర్ కవర్లో ఇలాంటివి కూడా ఉంటాయని మనకు తెలుసు కదా. మనం అన్నిటికీ ప్రిపేర్ గానే ఉన్నాము, సరేనా? సరే. ఛే, ఓకే వెళ్ళు. మ్మ్. చెప్పండి సార్. రూమ్ కావాలి. ఎన్ని రోజులకు సార్? 1 గంటకి. కస్టమరా? మ్మ్. సరే సార్, అక్కడ కూర్చోండి. మా వాడు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి చూపిస్తాడు. మీకు ఎవరు నచ్చారో చెప్తే వాడు ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి తీసుకెళ్తాడు. నాకు ఎవరు కావాలో తెలుసు. హ్మ్. నాకు సిల్కీ కావాలి. సిల్కియా? మ్మ్. కేడి, వాడికి డౌట్ వస్తుంది. సిల్కీ గురించి నీ ఫ్రెండ్ నీకు చెప్పాడని చెప్పు.